ఫస్ట్ టైం వచ్చారా? ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? చాలా మంచిగా అనిపించింది. వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి వనపర్తి డిస్ట్రిక్ట్. అంత దూరం నుంచి స్పెషల్ గా ఈ రోజు ఇక్కడ బోనాలు స్పెషల్ అని చెప్పి వచ్చాను సార్. సో అరేంజ్మెంట్స్ ఎలా అనిపించింది? చాలా మంచిగా ఉన్నాయి సార్. అన్ని వాటర్ ఫెసిలిటీ ఆల్ అన్ని లైన్ లో ఏమైనా ఇబ్బంది కాదు? లేదు సార్, చాలా మంచిగా ఉంది. ఇట్స్ లైక్ ఆసమ్. లేదు, ఫ్రమ్ పాస్ట్ 20 years. ఇట్స్ లైక్ ఏది అనుకున్నా అది జరుగుతుంది. ఆల్ ఫుల్ఫిల్ అయిన విషెస్ అని చెప్పేసి చెప్పొచ్చు. లైక్ అమ్మవారికి అన్నము, పచ్చి పులుసు, బెల్లం అన్నం, కాయకూర అన్ని వండి లైక్ బోనం ని డెకరేట్ చేసి దాంట్లో పెడతాం అన్నమాట. మాది ప్రాపర్ ఇక్కడనే. మేము పాస్ట్ 70 years నుంచి ఓల్డ్ సిటీలోనే ఉంటాం. Like I can say openly, like Old City is completely meant for Old City Bonalu celebrations. It's like awesome. I request all people to come to Old City during the Ashada Masam time to enjoy the view. ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నారు బోనం? 10 years. ఓకే, ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటారు. అప్పటికి ఇప్పటికి తేడా అనిపిస్తుంది మీకు? చాలా ఇంప్రూవ్ అయిందండి. చాలా మంది వస్తున్నారు, చాలా మందికి తెలుస్తుంది. ఓకే, సో ఏమేమి చేస్తారు పొద్దుగాల నుంచి బోనం కోసం? నైవేద్యం అన్నం, కొయ్యూర, పచ్చిపులుసు, బోనం ఊదించుకొని బోనంలో పెట్టుకొని వచ్చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనాలు శుభాకాంక్షలు అందరికి. ఎత్తుకున్నప్పుడల్లా చాలా బాగుంటది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఇక్కడనే ఉంటాం. మాక్సిమం 24 years. ఓకే, అప్పటికి ఇప్పటికి తేడా? కొంచెం సెక్యూరిటీ పర్పస్ మంచిగా ప్రొవైడ్ చేసారు వాళ్ళు, అంతే. క్రౌడా ఓకే, బెటరే క్రౌడ్. సెలబ్రేషన్ బోనాలే హైలైట్ ఇక్కడ. లాల్ రోజు అంటే ఎక్కడెక్కడో ఇక్కడికి వస్తారు చూడడానికి. అంత మంచి అవుతుంది ఇక్కడ బోనాలు. వెల్కమ్. చాలా సంతోషంగా ఉంటది. బోనాలు మాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. మేము ఎవ్రీ ఇయర్ మేము బోనాలు సమర్పించుకుంటాం అమ్మవారికి. నేను చిన్న ఉన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి మా డాడీ చేస్తున్నారు బోనాలు. ఎవ్రీ ఇయర్ అమ్మవారు అందరి కోరిన కోరికలు తీరుస్తుంది, అందరినీ సంతోషంగా పెడుతుంది. ఎన్విరాన్మెంట్ లో వచ్చే చేంజెస్ అన్ని మంచిగా ఇస్తుంది అమ్మవారు. అందరినీ సంతోషంగా చూస్తుంది అమ్మవారు. బోనం అండి, బోనం అంటే ముఖ్యంగా భోజనం అన్నమాట. పరమాన్నం, కోయిగూర, బెల్లం, పెరుగు అంటే అన్ని చల్లనైన థింగ్స్ అన్నమాట. సో దానివల్ల ఊరికి, మనుషులకి అందరికి చలవ చేస్తుంది అమ్మవారు. ఊరు చల్లగా ఉండాలి, మనుషులు చల్లగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలని అమ్మవారికి బోనం సమర్పించుకుంటాం. నేనైతే చిన్న ఉన్నప్పటి నుంచి, మేబీ 5 years నుంచి మా డాడీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ సంతోషాన్ని ఇస్తుంది అమ్మవారు. తాతల టైం నుంచి ఇక్కడే ఏం లేదు, అప్పటికి బాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారికి ఎక్కిపిస్తున్నామని సెకండ్ టైం. ఏం బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఏం కాదు, చాలా సార్లు. అప్పటికి ఇప్పటికి ఏం లేదు, క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది. ఎవ్రీ టైం అది ఏమే ఉంటుంది. ఫెస్టివల్, బోనాల్ ఫెస్టివల్ అంటే ఎవ్రీ ఇయర్ వస్తాం, చిన్నప్పటి నుండి వస్తున్నాం. క్రౌడ్ అయితే ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. పసుపు అన్నం తీసుకొచ్చాము, తోటకూర తీసుకొచ్చాము, పరమన్నం తీసుకొచ్చాము, బెల్లం మొక్కలు అంటారు అవి కూడా తీసుకొచ్చాము. పచ్చి పులుసు అమ్మవారికి చాలా ఇష్టము, అది కూడా చేసుకొని వచ్చాము అన్నమాట. ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాలు. ఇవన్నీ మేము అమ్మవారికి ఎక్కిస్తాం. ఇప్పుడు నేను ఒక 9 years అవుతుంది. 9 years నుంచి చేస్తున్నాం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తాం మేము యాక్చువల్గా ఎవ్రీ ఇయర్. ఈ రోజు వచ్చింది అని అనుకుంటే ముందే చాలా బాగా అనిపిస్తుంది. ఒక 1 month నుంచి ఎప్పుడు వస్తుందా అన్న ఒక ఆలోచన ఉంటుంది. ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది మాకు. ఏంటి అంటే అప్పటికిప్పటికి రష్ పెరిగింది,
పూజలు ఇప్పుడు ఈ మధ్యలో బాగా పెరిగాయి అన్నమాట. చాలా బాగా చేస్తున్నారు పూజలు. ఏం కోరుకున్నారు అమ్మవారిని? అందరూ బాగుండాలి, మంచి చదువులు ఉండాలి, ఆరోగ్యాలు బాగుండాలి. 34 సంవత్సరాల నుంచి వస్తుంది. అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించారు ఇక్కడ? మంచిగా ఉంది అందరు. క్రౌడ్ పెరుగుతూ వస్తుందా? పెరుగుతుంది. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? మంచి ఆనందంగా. ఇంత పబ్లిక్ చాలా సంవత్సరాల అందుకే బయటకు వచ్చిన లోపల అమ్మవారికి గుర్తు పూజ కూడా చేయలేదు సార్. థ్యాంక్ యూ. లాల్ దర్వాజా ఇక్కడనే పక్కన లోకల్. ఎప్పుడు తిరిగి వస్తున్నారు? మేము 25 years నుంచి వస్తాం. అప్పటికి మీ చిన్నప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించారు ఇక్కడ? సేవ అలానే ఉన్నది, అంత బాగుంది. క్రౌడ్ కూడా అలాగే ఉన్నారు. క్రౌడ్ ఇంకెక్కువ అయ్యింది. మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు బోనం ఎలా మంచి క్లీన్ చేసుకొచ్చారు? ఎలా చేసుకొచ్చారు? మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు మీరు? మమ్మీ చేసింది అంతా. హెల్ప్ చేశారు? మమ్మీ హెల్ప్ చేశారు. ఎట్లా అనిపిస్తుంది బోనం ఎత్తుకొని రావడం? చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి, చాలా బాగుంటది. అంతా దేవుడి దయ. మీరు ఒకసారి మార్నింగ్ నుంచి బోనం తయారు చేశారు, ఎలా తయారు చేశారు మాటలు చెప్పండి. బయట అన్నము పెరుగు బెల్లం వేసి సాకబెట్టి భోజనం అల్ల పెట్టి నైవేద్యం తీసుకొని వచ్చేస్తాం. అనుకున్న కోరిక నెరవేరుతుంది. చాలా బాగుంటది. నా దర్వాజా ఎలా జరిగింది దర్శనం? మంచిగా దర్శనం అయిపోయింది. అయిపోయింది. ఏమైనా ఇబ్బంది కనిపించిందా? ఏం ఇబ్బంది. ఎన్ని ఇయర్స్ నుంచి? 18 years నుంచి. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా? చాలా డెవలప్మెంట్ ఫెసిలిటీస్ అనేది అది అంటే విఐపీస్ కి వేరుగా, కామన్ పర్సన్ కి వేరుగా ఏమన్నా అట్లా ఉంటుంది. క్రౌడ్ ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి? చాలా క్రౌడ్ ఫేమస్ అది. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే ఫలక్రమ. ఎన్ని ఇయర్స్ నుంచి? చిన్నప్పటి నుంచి. ఎట్లుంటది ఇక్కడ సెలబ్రేషన్స్ అవన్నీ? చూస్తున్నారు కదా, గ్రాండ్ గానే ఉంటది. లైన్ లో ఎప్పటి నుంచి నిలబడి? 1 hour అవుతుంది. 1 hour. అంటే ఎప్పుడు ఇలానే ఉంటుంది? ఎప్పుడు ఇలానే, ఎక్కువ మంది ఉంటారు కదా, జనాలు ఎక్కువ. మీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా ఇక్కడ వచ్చిన తర్వాత? ఏం లేదు, అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉంటున్నాయి. అది ఇంతకుముందు వచ్చేవారా? చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం? లేదు చిన్నప్పటి నుంచి వస్తాం. ఎట్లా అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది ఇక్కడ? అంటే ఫెసిలిటీస్ చేంజ్ అవుతున్నాయి కదా, డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. ఏం ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ఏం లేదు, బాగానే ఉంది. ఎంతసేపు అయింది లైన్ లో నిల్చోబట్టి మీరు? 1 hour అవుతుంది. చాలా బాగుంది. ఇది 5th year ఎత్తుకోవడం. హ్యాపీగా ఉంది. ఎట్లా అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది ఇక్కడ? ఏం గమనించారు? ఏం గమనించామంటే టెంపుల్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ఇట్ ఈస్, కానీ రష్ అయితే ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. సో మార్నింగ్ నుంచి మీరు ఏం చేశారు? మీరు బోనం కోసం ఎంత కష్టపడ్డారు ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. బోనంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ పెడతారు, లైక్ ఆకుకూర, అన్నం, పరమాన్నం, స్వీట్ అవన్నీ. సో అన్నిటికీ ఫ్యామిలీ అందరు ప్రిపేర్ చేస్తుండే అందరు కలిసి. సో ఇప్పుడు బోనం ప్రిపేర్ చేసుకుని టెంపుల్కి వచ్చినాం. లాల్ దర్వాజా అమ్మవారి గురించి ఒక మాట చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మీరు మంచిగా ప్రే చేస్తే కంపల్సరీ అయిపోతుంది. ఎట్లా ఉన్నాయి సెలబ్రేషన్స్ ఇక్కడ? ఎలా జరుగుతుంది? ఈసారి చాలా గ్రాండ్ గా ఉంది. మీరు ఎప్పుడు వస్తూ ఉంటారు కదా? అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది ఇక్కడ? ఈసారి కొంచెం ఒక 10 days బిఫోర్ నుంచి 3 days నుంచే బోనాలు స్టార్ట్ అయినాయి. మీరు ఎత్తుకోలేదు సార్ బోనం? మా మమ్మీ ఎత్తుకుంది. ఓకే, అంటే ఎప్పుడే ఎత్తలేదా బోనం? ఎత్తుకున్నా. ఓకే, సో అప్పుడు ఎలా అనిపించింది? అప్పుడు చాలా లేదు, అంత నార్మల్ ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి? మేము 16-17 years అయ్యి. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అనిపించింది? చాలా తేడా ఉంది. ఏం తేడా? అంటే అందరికి సంలాయించడం మంచిగా ఉంది. క్రౌడ్, పోలీస్ ఇబ్బంది ఏం లేదు, అంత మంచిగా దర్శనం. ఎంతసేపట్లో అర్ధ గంటవి కాలి, ఒక 10 నిమిషాలు అయ్యింది అంతే. చిన్నప్పటి నుంచి మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. పొద్దు నుంచి ఇప్పటిదాకా బోనం ఎట్లా చేశారు? మాట మంచిగా చేసినాం. అంటే 5 గంటలకు లేచినాం, అంతా ఇంట్లో పని చేసుకొని ఇది చేయాలి. ఈ టైం వరకు అయ్యింది మొత్తం. ఇక్కడ మంచిగా ఉందండి. వస్తూనే ఉంటాం ఎప్పుడు ఇక్కడ పక్కకి. చిన్నప్పటి నుంచి వస్తాం. తేడా అంటే భక్తి ఎక్కువైంది ఇక జనానికి. కొంతమందికి ఎక్కువైంది, కొంతమంది తక్కువైంది. అదే జనానికి ఎక్కువైంది కదా, తక్కువైపోయింది. అప్పటికిప్పుడు చాలా డెవలప్ అయింది, ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. ఏం ప్రతి ఒక్కరు చేయాలి, బోనం చేయాలి, ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకోవాలి. మేము చేసినాం, మేము కూడా బోనం చేసినాం. మా పాప తీసుకొచ్చింది, ముందు ఉంది, మేము లైన్ లో ఉన్నాం.